హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారా? నేనైతే నా ఎంగేజ్మెంట్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నా అనమాట. ఇలా ఒక్కదాన్నే వెళ్తున్నా అనుకోకండి, అక్కడికి అక్క వాళ్ళు వస్తా అన్నారు. సో వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ అయితే మేము పట్టు చీరలు చూస్తున్నాం బిలో 5000. ఎందుకంటే ఓన్లీ మనం వినాయక పూజ చేయడానికి మాత్రమే కట్టుకుంటాము. తర్వాత వాళ్ళు తెచ్చింది మార్చుకోవాలి కదా అని చెప్పి ఇంకా మేము 5000 బిలోనే తీసుకున్నాం. తర్వాత నేను అక్కడి నుంచి కొంచెం ఆటోలో అది ట్రావెల్ చేశాను. తర్వాత మా ఊరు దగ్గరికి వచ్చేసరికి ఇలా సైకిల్ మీద అయితే వచ్చాను. నేనైతే ఎక్కువ సైకిల్ మీద ట్రావెల్ చేసేదాన్ని. కాలేజ్కి వెళ్ళే టైంలో కూడా ఎక్కువ మేము సైకిలే వాడేవాళ్ళం. సో ఇలా అయితే వెళ్తున్నా అనమాట. నా సైకిల్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సైకిల్ కూడా లేదు, మా అమ్మ నాకు చెప్పకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసింది అనమాట. సో అలా ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే చేసుకొని సైకిల్ మీద వస్తున్నాను. చెప్పడానికి చాలా విచిత్రంగా ఉంది కదా, ఇలా షాపింగ్కి వెళ్ళాను ఎంగేజ్మెంట్ షాపింగ్ అని. బట్ అదే నిజం. సో ఇదైతే మా ఊరండి. మా ఊరు చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. ఆ పక్కన ఈ పక్కన చెట్లు, పొలాలు, పెంకుటిల్లులు, పాకలు భలే ఉంటుందండి మా ఊరు అయితే. నేను పెళ్లి చేసుకుని వేరే ఊరు వెళ్ళానన్నమాటే కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్ళే డేస్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు పెళ్ళయ్యే టైంకి మా నాన్నగారు లేరండి. ఐ రియలీ మిస్ మై డాడ్. సో అప్పుడు ఎవరున్నారు ఇంకా అంతలా చూసుకునే వాళ్ళు, అంత కేరింగ్ ఎవరు ఉంటారు? అమ్మాయి తల చుట్టాలని పంపించి నాకు తోడుగా పంపించి షాపింగ్కి అయితే పంపించింది. కానీ నాన్నగారు ఉంటే ఖచ్చితంగా ఇంకా ఒక రేంజ్లో ఉండేది. బట్ రియలీ మిస్ మై డాడ్. సో ఇంటికైతే వచ్చేసి మీషోలో కవర్స్ బుక్ చేశాను అనమాట. ఎంగేజ్మెంట్ కదా, సో కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ నీట్గా ఉండాలంటే ఇలాంటి ఆర్గనైజర్స్ అయితే కొంచెం మంచిగా నీట్గా కనిపిస్తాయి కదా అన్నట్టు ఆన్లైన్లో అయితే అదే మీషోలో అయితే బుక్ చేశాను కవర్స్. ఇవైతే చాలా బాగున్నాయి. నేను ప్రెసెంట్ ఇప్పటికి కూడా యూస్ చేస్తున్నాను. సో ఇవైతే మా చెట్టుకి కాసిన పచ్చిమిరపకాయలు అనమాట. ఫస్ట్ కోత, సో స్పెషల్గా చూపిస్తున్నా. నెక్స్ట్ అయితే నా ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది. వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్ అవి తీసుకొస్తా కదా, సో వాళ్ళు తీసుకొచ్చిన వెరైటీస్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. యాక్చువల్లీ నిజంగా చాలా బాగా జరిగిందండి. అవి శనకాలి, రుబ్రోలు, నెక్స్ట్ అది దంచుకునేది ఉంటుంది కదా, అది 3 తీసుకొచ్చారు. అవి కూడా చాలా హెవీగా ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే ఒక వారం రోజుల తర్వాత మా తీపి కావడి వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీపి కావడి రావడం జరిగింది. మా కోనసీమలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా తీపి కావడి ఇచ్చుకునే పద్ధతి అయితే ఉందండి. సో వచ్చిన వాళ్ళందరికీ మర్యాద చేయాలి కాబట్టి ఇక్కడ స్పెషల్స్ అయితే ఉన్నాయి. మెయిన్ స్పెషల్ వచ్చేసి పులుసు, అలాగే ఫ్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ, నెక్స్ట్ చికెన్, మటన్, బగారా రైస్ అండ్ స్వీట్స్ కూడా తెప్పించాను. ఇవన్నీ చాలా స్పెషల్, వాళ్ళకి చాలా నచ్చాయి. ఇదైతే నా పెళ్లి చూపుల ఫోటో, ఇదైతే నా ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట. అప్పుడు మనకు అంత మిడిమిడి జ్ఞానం అండి. సో అంత పర్టికులర్గా ఏం రెడీ అవ్వలేదు. అప్పుడు మనం చాలా నిబ్బి అనమాట, ఏం తెలిసేది కాదు. చాలా సాంప్రదాయ సుబ్బిని సుద్దపూసని అనమాట. అప్పుడు మనకు అంత నాలెడ్జ్ అయితే ఏం లేదు. సో వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్, వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్స్ అయితే అదిరిపోయినాయండి. నాకు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా నచ్చాయి, బాగా తీసుకొచ్చారని చెప్పి. ఇదైతే పట్టికి బెల్లం మీద రాయిస్తారు కదా పేర్లు, సో అలా రాయించినాయి అనమాట. ఇవి వచ్చేసి ఫ్రూట్స్, స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. ఇదైతే నా పెళ్లి చూపుల ఫోటో అనమాట. చాలా స్పెషల్ కదా పెళ్లి చూపులు అంటే. సో నా పెళ్లి చూపుల్లో నేను తీసుకున్న ఒకే ఒక్క ఫోటో ఇది. చాలా సూపర్గా ఉంది. అలాగే నాకు వాళ్ళు ఎంగేజ్మెంట్లో గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది వచ్చేసి హారం అనమాట. చాలా బాగుంది కదా, చాలా ప్రిటీగా ఉంది. నేనైతే యూట్యూబ్లో ఇలా వ్లాగ్స్ తీసి పెడతాను అసలు అనుకోలేదండి. అనుకుని ఉంటే ఇంకా బాగా తీసి ఉండేదాన్ని. ఇదంతా నా ఫోన్లో ఉన్న స్టోరేజ్తో చేసిన వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు మిస్ అవర్ ఎపిసోడ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.